నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగన్ ఖాతాలో మరొకరు బలి. ఈసారి చిరు వ్యాపారి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలకో లేదా ఓదార్పు యాత్రలకో బయటకు వస్తున్నారు అంటే ఇద్దరు భయపడుతున్నారు. ఒకళ్ళెవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జిలో లేకపోతే ఎమ్మెల్యేలో మాజీ ఎమ్మెల్యేలో ఉంటారు కదా, వాళ్ళు భయపడుతున్నారు. రెండవది ప్రజలు భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికైతే పరామర్శకి వెళుతున్నాడో, ఏ ప్రాంతానికైతే ఓదార్పు యాత్రకు వెళుతున్నాడో ఆ ప్రాంత ప్రజలంతా కూడా హడలిపోతున్నారు. ఎందుకని అంటే మొదటిది నాయకుల గురించి చూద్దాం. నియోజకవర్గ నాయకులందరికీ కూడా టాస్క్ ఇచ్చేస్తారట. అంటే ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఆ నియోజకవర్గం చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని నాయకులు, ఆ నియోజకవర్గం నాయకుడు మొత్తం అందరూ కూడా విపరీతంగా జన సమీకరణ చెయ్యాలి. జనం వచ్చినా రాకపోయినా వాళ్ళకి డబ్బులు ఇస్తారా, బీర్ బాటిళ్ళు ఇస్తారా, మందు సీసాలు ఇస్తారా, ఆడవాళ్ళైతే బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారా, సాయంత్రానికి ఇంత అమౌంట్ అని ఇస్తారా, మీరు ఏదన్నా చావండి, సాయంత్రానికి వాళ్ళకి ఏమన్నా ఇచ్చుకోండి, కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లేకపోతే ఓదార్పు యాత్ర లేకపోతే పరామర్శ యాత్ర, ఆయన ఏ యాత్ర చేస్తే ఆ యాత్రకి కిక్కిరిసిపోయేంత మంది జనం రావాలి అనేది ఇన్ఛార్జీలకి టాస్క్. సో కాబట్టి ఇంతమంది జనాన్ని తీసుకొస్తున్నారు. అయితే స్థానిక ప్రజలు ఎందుకు భయపడాలి అనేది కూడా తెలియజేస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని అంటే ఇంతమంది జనాన్ని, ఇంతమంది మార్బలాన్ని వేసుకుని వస్తున్నాడు అంటే ఏదొక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకువస్తున్న ఈ జన సమూహం ఏదైతే ఉందో వాళ్ళల్లో చాలామందికి నేను చెప్పాను కదా, బీరు బాటిల్లో మందు బాటిల్లో ఇచ్చి తీసుకొస్తున్నారు, బైకులకి పెట్రోల్ కొట్టిస్తున్నారు దిట్టంగా. సో కాబట్టి వీళ్ళు వేరంగం సృష్టించేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఏదో ఒక చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, ఎవరో ఒకళ్ళు చనిపోతూనే ఉన్నారు. ఆ మధ్య ఇబ్రహీంపట్నానికి వెళితే ఒక ఆయన ఊపిరాడక, ఆ జనసందోహం మధ్య ఊపిరాడక ఇబ్బంది పడుతూ గుండాకి చనిపోయాడు. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనకు వెళ్ళినప్పుడు సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కిందే పడి లేచిపోయాడు. అదే రోజు ఇంకొక ఇద్దరు చెదురుమదురు ఘటనల్లో చనిపోయిన వార్తలు బయటకు వచ్చాయి. సో మొత్తం మీద ఎవరో ఒకళ్ళు చనిపోవటం అయితే గ్యారంటీగా జరుగుతుంది. మొన్న కూడా దేవరపల్లి యాత్రకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కదా, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పరామర్శ యాత్రకు వెళ్ళారు. పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం గిట్టుబాటు ధర అప్పటికే ఇచ్చేసింది. అయితే ఆ ఘటనలో కూడా, ఆ యాత్రలో కూడా చెదురుమదురు ఘటనలు జరిగాయి. అంటే ఫస్ట్ ఎలాంటి ఘటన బయటకు వచ్చింది? ఒక హోటల్ మీదకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా తాగి ఆగమాగం చేశారు, ఆ హోటల్ అంతా పగలగొట్టారు. కానీ తరువాత రోజు మరి ఏం చెప్పి ఒప్పించుకున్నారో లేకపోతే వాళ్ళకే మనసు మారిపోయిందో తెలియదు, కానీ ఆ హోటల్ నిర్వహించుకుంటున్న ఆ చిరు వ్యాపారి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి, మాకు జగన్మోహన్ రెడ్డి దేవుడు లాంటి వాడు, ఆయన ప్రభుత్వంలో మేము అనేక సంక్షేమ పథకాలు తీసుకున్నాం, మాకు జగన్ అంటే చాలా ఇష్టం, మేమేమీ అనలేదు అని చెప్పేసి మాట్లాడారు. కానీ అంతకు ముందు రోజు ఆవిడ తిట్టి ఏడ్చి దేవుడి పటాలు పగిలిపోయాయని అని చెప్పి గోల చేసిన వీడియోస్ అన్నీ బయటకు వచ్చాయి కదా, అవన్నీ చూసాం. అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమే. ఇప్పుడు మనం చూడబోయే అంశం పెద్దది. మునేశ్వర్రావు అనే వ్యక్తి ఏకంగా చనిపోయాడు మొన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంలో. దేవరపల్లి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్త వల్ల మునేశ్వర్ అనే వ్యక్తి చనిపోయాడు. ఎలా చనిపోయాడు ఏంటి అనేది మీకు చెప్తాను. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు అతిగా మద్యం తాగి మత్తులోనే వేగంగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ వేరంగం సృష్టించారు. ఈ మాట ఏమాత్రం అవాస్తవం కాదు. వైసీపీ వాళ్ళు ఈనాడులో వచ్చిందాన్ని ప్రతి ఒక్కదాన్ని అవాస్తవం అంటారు, కానీ ఇది 100% నిజం అని చెప్పడానికి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు మద్యం తాగుతూ కనిపించిన ఇమేజెస్, అంటే ఫోటోలు, వీడియోలు కూడా ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. అలాగే ఒక కార్యకర్త చిరు వ్యాపారిని ఢీ కొట్టడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం దేవరపల్లి ఎస్ఐ పి మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం చాగల్లు మండలం మల్లవరానికి చెందిన గడ్డం మునేశ్వర్రావు కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఆయన వయసు 56. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. బుధవారం ఉదయం సరుకు తీసుకొని ద్విచక్ర వాహనంపై నల్లజర్ల మండలం పోతవరం వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి ఇంటికి బయలుదేరారు.
ఎర్నగూడెం పోతవరం రహదారిలోని బాట గంగాళమ్మ ఆలయం వద్దకు వచ్చేసరికి పోతవరానికి చెందిన వైకాపా కార్యకర్త అనిల్ మద్యం మత్తులో బైక్పై వేగంగా ఎదురొచ్చి ఢీకొట్టాడు. మునేశ్వరరావుని ఢీకొట్టాడనమాట. తీవ్రంగా గాయపడిన మునేశ్వరరావును ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సో ఇక్కడ చూస్తే పోతవరానికి చెందిన అనిల్ మద్యం మత్తులో బైక్పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు అని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని మీ కార్యకర్తే ఢీకొట్టాడు కదా, మీ కార్యకర్తే మునేశ్వరరావు చనిపోవడానికి కారణం అయ్యాడు కదా, ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది కదా అని చెప్పేసి అడిగారనుకోండి, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎవరి దగ్గరికి పరామర్శ యాత్రకు వెళతారు అనేది మీరు మెన్షన్ చేయండి కమెంట్ బాక్స్లో. నేనైతే ఏం చెప్తానంటే, ఇదిగోండి పోతవరానికి చెందిన యాక్సిడెంట్ చేసిన అనిల్ కుటుంబం దగ్గరికి పరామర్శకు వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా దేవరపల్లి ఎస్ఐ అనిల్ మీద కేసు నమోదు చేస్తారు కదా, దర్యాప్తు చేస్తున్నాం, కేసు నమోదు చేశామని చెప్పారు కదా, అనిల్ని అరెస్టు చేస్తారు. దొరకంగానే అనిల్ వాళ్ళ ఇంటికి జగన్ పరామర్శ యాత్రకు వెళ్తారు. అదేంటి, చనిపోయింది మునేశ్వరరావు కదా, మరి మునేశ్వరరావు ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య పిల్లల్ని పరామర్శించాలి కదా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాడు అని మీరు నన్ను అడగచ్చు. సీదిరి అప్పలరాజు ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించలేదా? సీదిరి అప్పలరాజు కొడుకేమో దానయ్యని యాక్సిడెంట్ చేసి లేపేశాడు. నేను ఇందాక చెప్పాను చూసారా, మునేశ్వరరావు వయసు 56, దీని గురించి మాట్లాడుకుందాం గుర్తుపెట్టుకోండి అని. ఎందుకంటే దానయ్య వయసు కూడా 45 పైనే. ఏముంది 45 పైన వయసు, యాక్సిడెంట్లో చనిపోయాడు, ఏముంది అని చెప్పి జగన్ మాట్లాడాడు. అంటే మునేశ్వరరావు వయసు కూడా 56 కదా, పోతే పోనీ అని అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇందులో ఆశ్చర్యం లేదు. మా కార్యకర్త మీద అన్యాయంగా కేసు పెట్టారు, నన్ను చూడటానికి వచ్చిన కార్యకర్త మీద అక్రమంగా కేసు పెట్టారు, నా పార్టీ కార్యకర్త మీద కేసు పెట్టారు, ఇది ప్రభుత్వం కక్ష సాధింపు అని చెప్పేసి మాట్లాడతారు. ఎందుకంటే ఆల్రెడీ సీదిరి అప్పలరాజు ఎవరైతే దానయ్య చనిపోయినప్పుడు ఆ కేసులోంచి కొడుకుని బయటపడేసుకోవడానికి వేరే వ్యక్తి యాక్సిడెంట్ చేసినట్టుగా వేరే వ్యక్తిని తీసుకొచ్చి దాంట్లో ఇన్వాల్వ్ చేశాడో, సాక్ష్యాధారాలను పక్కదారి పట్టించడానికి, కేసుని పక్కదారి పట్టించడానికి ట్రై చేశాడో, ఆ కేసులో సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేస్తే సీదిరి అప్పలరాజు మీద అక్రమంగా కేసు పెట్టారని చెప్పేసి అడ్డంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా అంతే మాట్లాడతాడు. అందులో డౌటే లేదు. మునేశ్వరరావు వయసు 56, 52 ఉంటాయి, ఏమైంది, యాక్సిడెంటు, పొరపాటును చేశారు, చిన్న వయసు, దానికే అరెస్టు చేస్తారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అందులో ఆశ్చర్యం లేదు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో మరొకరు బలి అని చెప్పి అందుకే టైటిల్లో పెట్టారు. సో మరి దీని గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలు, ఓదార్పు యాత్రలు ఎలా ఉన్నాయి? ఇవి బల ప్రదర్శన యాత్రలాగా ఉన్నాయా, బరితెగింపు యాత్రలా ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే జగన్మోహన్ రెడ్డి అసలు పరామర్శ యాత్రలు చేయాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే ఆల్రెడీ పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించేసిన తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళి ఏం పరామర్శిస్తారు, ఏమని ధైర్యం చెప్తారు? అసలు నిజానికి గవర్నమెంట్ చేతిలో పొగాకు ధర నిర్ణయించే అవకాశం ఉందా? పొగాకు కంపెనీలు కదా నిర్ణయిస్తాయి. జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలీదా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. సో ఇది నిజంగా ఆలోచించాల్సిన అంశం. జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఇంకెంతమంది బలైపోతారని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలకి, ఓదార్పు యాత్రలకి వెళుతున్నప్పుడు పోలీసు సెక్యూరిటీని పెడితేనేమో మా కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారు రానివ్వకుండా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ పోలీసు సెక్యూరిటీ పెట్టకపోతేనేమో జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించటం లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎలా ఉందంటే ఇది ప్రతిధ్వని సినిమాలోనో ఏమో ఉంటుంది, బలగం పొట్టిసీతయ్య అని ఒక క్యారెక్టరు. సో ఆ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది నాకు. బలగం పొట్టిసీతయ్య ఏమంటాడంటే, నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే మంత్రి రావాలి కదా, ఎలా వెళుతున్నాడు అని అంటాడు. మంత్రి హెలికాప్టర్లో వెళుతున్నారంటే అదేంటి, కింద ప్రజలు ఇబ్బంది పెడుతుంటే, ప్రజలు కష్టాలు పడుతుంటే అవేమీ పట్టకుండా మంత్రి హెలికాప్టర్లో వెళుతున్నాడా? ఈయనేం మంత్రి, ఇదేం ప్రభుత్వం అని రాసుకో అని అంటాడు. మరి రైల్లో వెళితే ఎలా రాసుకోమంటారండి అయ్యా అని అడిగితే, ఇదేంటి, ఇదేం మంత్రి, ఇదేం ప్రభుత్వం, ప్రజలు కష్టాలు పడుతుంటే తీరిగ్గా రైల్లో వెళతాడా, ఏం మనిషి అయ్యా అయినా అని రాసుకోండి అంటాడు. అందుకే డబుల్ స్టేట్మెంట్ బలగం పొట్టిసీతయ్య అని అంటారు ఆయన్ని. సో అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా, వైసీపీ కూడా డబుల్ స్టేట్మెంట్ పార్టీలా ఉండిపోయింది. భద్రత కల్పిస్తే ఒక రకం, కల్పించకపోతే ఇంకొక రకం అన్నట్టుగా ఉంది.
మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలు ఇలా బలియాత్రలుగా మారుతున్నాయి కదా. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.